పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుడు మోదీ గారు. మోదీ గారు వచ్చేసి మన దేశానికే కాదు నాయకుడు, విశ్వానికి మొత్తానికి కూడా నాయకుడు. ఎందుకు ఆ విధంగా పేరు వచ్చేసింది అంటే ఆయన జీవితం మొత్తం కూడా ప్రజల గురించి, దేశం గురించి. ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మన జెండాతో పాటుగా ఇతర దేశాల జెండా కూడా వేయలేదు. మన నినాదం కాదు, ఇతర దేశాల జెండా తెచ్చిపోయింది. పాకిస్తాన్ జెండా మారి వాళ్ళ జెండా. అలాంటి ఆ రాష్ట్రంలో ఎక్కడ గల హింస లేదు, సైన్యం మీద వాళ్ళ దాడులు లేవు, బాంబుల మూతలు లేవు, తుపాకుల మూతలు లేవు, ప్రజాపం లేవు. అంతేకాదు ఇవాళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్లో బలూచిస్తాన్, ఈ రెండు ప్రాంతాలలో అక్కడి ప్రజలు ఏం కోరుతున్నారు సార్? మేము కూడా పాకిస్తాన్లో కాకుండా భారత్లో ఉంటే బాగుండు అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది కదా? ఇది కళ్ళుండి చూడలేని కపోతులు. సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు కూడా సంకీర్ణ రాజకీయాలకు పాతరేసి స్టబ్బన్గా స్టేబుల్గా నిర్ణయాలు తీసుకునే సత్తా నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. అంతకుముందు మీకు తెలుసు, ఒకే 5 సంవత్సరాలలో ఎంతమంది ప్రధానమంత్రులు మారిండు. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్ని స్కామ్లు అయినాయి. ఒకటి అడుగు కూర్చోడు, ఒకటి ఇటు కూర్చోడు, ఒకటి ఈ స్కామ్ చేస్తాడు, ఒకటి ఆ స్కామ్ చేస్తాడు. సొంత మంత్రులే జైలుకు పోయిన చరిత్రను ఈ భారతదేశం చవిచూసింది. బంగారం కుదరదు తప్ప జీతాలమైన పరిస్థితి దేశం చవిచూసింది. ఇవాళ సంకీర్ణ రాజకీయాలలో ఎన్నెన్ని రకాల స్కామ్లు జరగడం చూసింది. కోవిడ్ స్కామ్ సంకీర్ణ రాజకీయాల్లో జరిగింది, 2G స్కామ్ సంకీర్ణ రాజకీయాల్లో జరిగింది, బోఫర్ స్కామ్ సంకీర్ణ రాజకీయాల్లో జరిగింది. అంటే ఏ స్కామ్ జరిగినా కూడా సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని పాలిస్తున్నప్పుడు దాని నాయకత్వం వహించినటువంటి పార్టీ మేజర్గా కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఇవాళ పాలించడంలో విఫలమై అనేక రకాల స్కామ్లు జరిగినాయి. ఇవాళ భారత జాతి తలెత్తుకునే పరిస్థితి ఉన్నాం. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత సంకీర్ణ రాజకీయాలు అవసరం లేకపోయినప్పటికీ కూడా, మోడీ గారికే సంపూర్ణ అధికారాన్ని కట్టబెట్టినప్పటికీ కూడా అన్ని పార్టీలను కలుపుకుంటూ ఇవాళ ఎక్కడ ఒక స్కామ్ లేకుండా, ఈ 10 సంవత్సరాలలో ఒక స్కామ్ లేకుండా, సగటు భారత పౌరుడు తరలించుకోకుండా గల్లెగరేసి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మా ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని చెప్పుకునే స్థాయికి ఈ దేశం ఎదిగిన వల్ల వాస్తవం కానీ ఆలోచించాలని చెప్పి నేను కూడా మోడీ గారి పరివారం పరిస్థితి ఏదైతే మనం చూస్తామో, రేపు మోడీ గారికి అవసరం కంటే కూడా దేశానికే మోడీ గారు అవసరమైనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ మొన్న నల్లగొండలో మామూలు చెప్తున్నారు, ఎన్నడూ ఏ ఊర్లో ఓట్లు పడని నల్లగొండలో గొప్పగా ఓట్లు పడ్డాయి. ఓట్లు పడింది మోడీ గారే మన ప్రధానమంత్రి కావాలి. అందువల్ల అది పార్లమెంట్ అయినా, అసెంబ్లీ అయినా, రేపు కౌన్సిల్ అయినా కూడా, రేపు మళ్ళీ సర్పంచ్ అయినా, ఎక్కడైనా కూడా నిజాయితీగా, ధర్మంగా ఈ దేశాన్ని నడపగలిగి, రేపు ఈ రాష్ట్రం నడపగలిగినటువంటి శక్తి బీజేపీ మాత్రం ఉంది. కాబట్టి పార్టీ గుర్తులు లేకపోవచ్చు, కానీ తప్పకుండా ఇవాళ ప్రేమేందర్ రెడ్డి 40-42 సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం, ఎత్తిన జెండా కోసం పాటుపడుతున్న వ్యక్తి. కాబట్టి ఇలా మేధావులుగా నల్లగొండ జిల్లా, ఖమ్మం, వరంగల్ ఉన్నటువంటి మేధావులారా, ఉద్యోగులారా, ఇలా రిటైర్డ్ ఉద్యోగులారా, మీరందరూ కూడా ఆలోచనపరమైన డిబేట్ చేయండి, ఆచరణ చూసే ప్రయత్నం చేయని చెప్పబోతున్నా. అండ్ చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్పబోతున్నా, చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ అబ్లిగేషన్. చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ అబ్లిగేషన్. జడ్జ్ బై ప్రాక్టీసెస్, నాట్ బై ప్రామిసెస్. భారతీయ జనతా పార్టీ హామీలు ఇవ్వదు, తప్ప భారతీయ జనతా ప్రామిస్ చేయదు, ఆచరణ మాత్రమే వ్యతిరేకపరిచే పార్టీ. కాబట్టి తప్పకుండా ప్రేమేందర్ రెడ్డి గారు కూడా ఆచరణలో ప్రజల వైపు ఉంటాడు.
ఆచరణలో ధర్మం వైపు ఉంటాడు, ఆచరణలో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కౌన్సిల్లో పనిచేసే భాగ్యం కలిగించాలని చెప్పి కోరుకుంటూ మిర్యాలగూడలో ఇంత గొప్పగా సభ నిర్వహించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలిసి సెలవుకున్న భారత్ మాతా కాదు. సంపదకు ఓనర్లు, ఈ రాష్ట్ర ఖజానాకు ఓనర్లు ప్రజలు మాత్రమే తప్ప ముఖ్యమంత్రి కాదు. మూడోది ఏంటంటే హామీలు ఏవైనా ఇచ్చే అధికారం ఉంటుంది, కానీ హామీలు అమలు చేయకపోతే బండకేసిపోతున్న విషయం మర్చిపోవాలి. అమలయ్యే హామీలు ఇవ్వాలి తప్ప అమలు కానీ హామీలు ఇవ్వదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ, వరంగల్ డిక్లరేషన్, ఖమ్మం డిక్లరేషన్, నల్గొండ డిక్లరేషన్, ఓ జిల్లాలో మహిళల గురించి, ఓ జిల్లాలో రైతుల గురించి, ఓ జిల్లాలో యువకుల గురించి డిక్లరేషన్ చేసి 6 గ్యారెంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు ఇన్ని చేశారు. కానీ 6 నెలలు గడిచినప్పటికీ కూడా ఒక్క హామీ అమలు కావట్లేదు. ఎక్సెప్ట్ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు కావట్లేదు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో రాసుకున్న, ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వస్తే 24 అవర్స్లో సంతకం చేస్తానని రేవంత్ రెడ్డి 6 నెలలు గడిచిపోయినప్పుడు కూడా ఎన్నికల పడ్డాడు. ఎందుకు మాట్లాడుతున్నామంటే కేసీఆర్ గారు ఇలాంటి హామీలు 2018లో ఇచ్చింది. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా, నిరుద్యోగ యువకులకి నౌకరీ వచ్చేంత వరకు 3,600 రూపాయలు ఇస్తా, ఇలాంటి హామీలు ఇచ్చింది. కానీ 3,116 రూపాయలు అమలు కాదు. 1,00,000 రూపాయల రుణమాఫీ అమలు చేయడానికి చేత కాకపోతే చతికల పడితే రేపు ఓట్లకు పోతే ప్రజలు రానియని హైదరాబాద్లో ఉన్నటువంటి రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చిన డబ్బు, హైదరాబాద్లో ఉన్నటువంటి భూములు అమ్ముకుంటే వచ్చిన డబ్బు తీసుకుపోయి బ్యాంకులో కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు తీరలేదు. మరి నంబర్ 1 అని చెప్పే ముఖ్యమంత్రి సంపదకు 12 రాష్ట్రాల్లో 4 సంవత్సరాలు వేసినప్పుడు కూడా 1,00,000 రూపాయల రుణమాఫీ తేవలసిన కాకపోతే 2,00,000 రూపాయల రుణమాఫీ చేయగలుగుతాము. రేవంత్ రెడ్డి ఉండాలనే సమస్య. అందువల్ల ఇవాళ హామీలు ఇచ్చి 6 నెలలు కానీ ఇక్కడ కూడా 2,500 రూపాయలు మహిళలకు ప్రతి నెల అమలు ఇస్తామని చెప్పి, 2,000 రూపాయల పెన్షన్ ఏ కర్మ, 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇంతవరకు కాలేదు. కొత్త పెన్షన్ ఇస్తా అని చెప్పారు, కొత్త పెన్షన్ ఇవ్వలేదు. చివరికి రూపాయి ఖర్చు కానీ రేషన్ కార్డు ఇవ్వలేదు. అంటే ఎంత మోసం చేసిందో మనకు అర్థం కాదు. కాబట్టి ఇక్కడ పోటీ 52 మంది ఉన్నప్పటికీ కూడా పోటీ మూడు పార్టీలు అవుతుంది. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, అది కూడా ఇప్పుడు లేదు. రెండోది కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికే ఇచ్చిన హామీలు అమలు చేయడం ఉంది. ఈ ఇచ్చిన హామీల అమలు